నాకు వేరే పనేం లేదు, పెద్ద ప్రాబ్లం కూడా లేదు. అంటే చీకటి పడ్డాక మీరు ఇక్కడ ఉండకూడదు. అదేంటి మిస్ అమ్మ అలా అరిచావు? చీకటి పడ్డాక అమ్మాయి ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఏ వర్షం కురిసిన రాత్రి అవుతుందోనన్న భయం. మధ్యలో నీకేమైంది రాతోడ్? నువ్వెందుకు వచ్చావు? చెప్పుకోలేను, మీరు కానివ్వండి. అనామిక గారిని నైట్ పూట ఎందుకు ఉండొద్దంటున్నావు మిస్ అమ్మ? అంటే మరీ లేట్ అయితే తన ఇంటికి వెళ్ళడానికి సేఫ్ కాదు కదా, అందుకే. అందరూ మేల్కొన్నప్పుడు వెళ్ళిపోతే అందరికీ మంచిది. సరిగ్గా గుర్తు చేశావు మిస్ అమ్మ. హా, అనామిక, నువ్వు ఏ ఏరియాలో ఉంటున్నావు? ప్రస్తుతానికి దిల్సుఖ్ నగర్లో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అంకుల్. జాబ్ వచ్చాక దగ్గరలో హాస్టల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. అప్పుడు ఇంటికి దగ్గరలో ఏదైనా హాస్టల్లో జాయిన్ అవుతాను. ఈ ఏరియాలో ఎక్కడ హాస్టల్స్ ఉండవు. అవునమ్మా, చాలా దూరం వెళ్ళాలి. రోజు వెళ్ళి రావడం ఎలా? ఇంట్లో కానీ ఉండమని చెప్తారా రాతోడ్? ఏదో ఒకటి చేసే ఆ మాట అనకుండా చేవా? అనామిక మంచిది మిస్ అమ్మా, మనుషుల్ని నమ్మాలి. పార్ట్నర్, అయితే నువ్వు ఇక్కడే మా ఇంట్లోనే ఉండు. ఏంటి మీ ఇంట్లో? పైన రూమ్ ఉంది, ఏమంటా డాడ్? అంజు, తను ఇక్కడ ఇలా ఉంటుంది, ఉండకూడదు కూడా. ఎందుకు ఉండకూడదమ్మా? మిస్ అమ్మకి పని తగ్గించాలనే కదా అమరేంద్ర కేర్ టేకర్ని పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అవునమ్మా, పైగా పిల్లలతో పనుండేది పొద్దున్న రాత్రే కదా. ఆ సమయంలో అమ్మాయి లేకపోతే ఎలా అమ్మా? అదే పాపం అనామికకి ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంటుందో లేదో, హాస్టల్లో అయితే తను ఫ్రీగా ఉంటుందేమో.